హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి BB8 అప్డేట్స్. నేను మీ సుగుణ. థర్డ్ డే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ చూసారా? మీకు ఏమనిపించిందండి? వెరీ బ్యాడ్ అనిపించిందండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎవరిది నచ్చింది, ఎవరిది నచ్చలేదు, ఎవరిది రాంగ్ రైట్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం పాయింట్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ అయితే మణికంఠ స్లీపింగ్ అయితే కాసేపు చూపిస్తారు. నిద్రపోతూ ఉంటాడు. కెమెరా దగ్గరికి వెళ్ళి నేను కాసేపు నిద్రపోతా అని చెప్పేసి బిగ్ బాస్ని అడుగుతాడు. లైవ్లో చూస్తూ ఉంటాను నేను. తర్వాత నైట్ది రెండు కలిపి ఏవి ఇంపార్టెంట్ ఏవి నాకు కరెక్ట్ అనిపించాయో అవి మీతో షేర్ చేసుకుంటాను. అడుగుతాడనమాట. బిగ్ బాస్ ఏం రిప్లై ఇయ్యడు, పోయి నిద్రపోతాడు. అలా నిద్రపోదు కదా, సో ఇంకా కుక్కలు మరుగుతాయి. ఇంకా యష్మి వచ్చి కూల్గా చెప్తుంది అనమాట. ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం చెయ్యకు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత రెస్ట్ రూమ్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఫుడ్ గురించి. కిరాక్ సీత వచ్చి మధ్యలో అడుగుతుంది అనమాట. నేను ఎగ్స్తో ఎగ్ బుర్జీ లాగా ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నాను అంటే విష్ణుప్రియ అంటుంది, వెళ్ళి చీఫ్ని అడిగి చేసుకో అని చెప్పేసి అంటుందన్నమాట. వెళ్ళి చీఫ్ని అడిగితే అక్కడ ఉంటారు అందరూ, బేబక్క అందుకుంటారు. లేదు, ఫుడ్ ఒకసారి వండిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి లేదు, గ్యాస్ అయిపోతుంది, సంథింగ్ ఏదో అంటుందన్నమాట. అదే గ్యాస్ మనము లిమిట్లో యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు వండుకునేంత వరకే వాళ్ళకి గ్యాస్ అనేది ఆన్లో పెడతారంట. తర్వాత ఆఫ్ చేస్తారు, ఎందుకంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అందుకు జరగకుండా. నేను చాలా రివ్యూస్ అయితే ఫాలో అవుతానండి. మన ఆదిరెడ్డి గారు అయితే బాగా చెప్తారు కదా రివ్యూస్. ఆయన వెళ్ళి వచ్చారు కాబట్టి కొంచెం జెన్యున్గా మంచిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కొంచెం నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఆయనది. ఓకే, ఫుడ్ విషయంలో నాకు బేబక్ అంటుంది, నాకు ఒక అజంప్షన్ ఉంది ఫుడ్ విషయంలో, ఎంత వేయాలో ఎట్లా చేయాలో అని చెప్పేసి అంటుంది. ఒకటి చేస్తుంది అనమాట, ఐటమ్ చేసి ఇది ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది నిఖిల్ని. కొంచెం కారం ఎక్కువ ఉంటుందో ఏమో, మరి తక్కువ ఉంటుందో ఏమని చెప్తాడనమాట. ఏంటి ఇంత కారమా అని చెప్పేసి పృథ్వీ తినేసి అంటాడు. అప్పుడు నిఖిల్ అంటాడనమాట, లేదు బేబక్ అది మిస్టేక్ ఏం లేదు, నేనే వేయమని చెప్పాను కారము, అందుకే వేసిందని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆ డిస్కషన్ అక్కడ అయిపోతుంది. అఫ్రీద్ వచ్చి అడుగుతాడనమాట బేబక్కని, నేను కుక్ చేసుకోవాలనుకుంటున్నాను ఎగ్తో ఏదన్నా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇలా ఒక్కొక్కరు ఎవ్రీ టైం కుక్ చేసుకోవడానికి అవ్వదు అంటే కనుక కొంచెం అప్సెట్ అవుతాడు. కొంచెం అక్కడ వాదన అయితే జరుగుతుంది అనమాట వాళ్ళ మధ్య. ఎందుకు చేసుకోకూడదు, ఎవరికైనా ఉంది కదా, ఎవరిది వాళ్ళు చేసుకునేది ఉంది కదా అని చెప్పేసి అక్కడ అందరు వాదిస్తారు. కానీ అట్లా ఉండదన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రేషన్లో ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు, ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ అడిగే చేస్తున్నప్పుడు అప్పుడే చెప్పాలి కదా. అదైతే డిస్కషన్ అవుతాం. ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి అఫ్రీది అడుగుతాడు. అది కొంచెం కూల్గా డీల్ చేసి నిఖిల్ అయితే చెప్తాడనమాట, లేదు అలా కాదు, ఓకే నువ్వు పాలు ఇలా యూజ్ చేసుకొని ఏమన్నా సింపుల్గా చేసుకుని అయితే చేసుకో, ఎక్కువ గ్యాస్ కన్జంప్షన్ అనేది మళ్ళీ వండుకోవడానికి మనకు కష్టం అవుతుంది అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత నిఖిల్ ఎప్పుడు ఏది చెప్పినా మధ్యలో సీత అనేది ఎంటర్ అయిపోతుంది. అసలు మాట్లాడనివ్వదన్నమాట. 1 minute. తనని ఎప్పుడు మాట్లాడనివ్వదన్నమాట. మధ్యలో వచ్చి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. అంతే, అదే చెప్తాడనమాట నిఖిల్. తను ఎప్పుడు మిడిల్లో ఎంటర్ అయిపోతుంది, అసలు మన మాట వినదు, కన్వర్జేషన్ అనేది మనది వినదు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందని చెప్పేసి అంటాడనమాట. ఎందుకంటే అక్కడ మధ్యలో మన ఆర్జే సూర్య గారు అయితే వస్తారనమాట మిడిల్లో, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ మధ్యలో. అందుకు ఆ అమ్మాయి రైజ్ అయిపోతుంది అనమాట. ఇంకాడికి నిఖిల్, నైనిక, యష్మిని ముగ్గురిని పిలుస్తారు, చీఫ్ని కంగ్రాట్స్ చేస్తారనమాట. మీరు చీఫ్స్ అయినందుకు అభినందనలు అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. తర్వాత వాళ్ళ ముగ్గురికి
నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. అవి దండల మాదిరి ఇస్తారనమాట. ఏ కలర్ ఎవరికి కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళి ఒక ఆసనాలు మాదిరి పెడతారు, అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్తారు బిగ్ బాస్. వీళ్ళు చీఫ్ అయినందుకు వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారు. నామినేట్ చేసుకోవాలి కరెక్ట్గా రీజన్ చెప్పేసి అంటారు. తర్వాత వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత 2 పర్సన్ని నామినేట్ చేయాలి. దాంతో ఎవరు కరెక్టో ఈ ముగ్గురు చీఫ్స్ అనేది చెఫ్స్ అంటున్నాను, ముగ్గురు చీఫ్స్ అనేది డిసైడ్ చేసి ఎవరిని నామినేట్ చేయాలనో ఎవరు సేవ్ చేయాలనో వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేయాలి. అదనమాట ప్రాసెస్. సోనియా అయితే స్టార్ట్ చేస్తుంది నామినేషన్. మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ అండి సోనియా. తనకి ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు విధంగా మాట్లాడుతుంది. తనకే కాదు అందరికీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది అక్కడ. కొందరు కన్నడ వాళ్ళు వచ్చింటారు అక్కడ బిగ్ బాస్కి. ఆ అమ్మాయికి అంత క్లారిటీగా వచ్చినప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ మధ్యలో సరి చేయడం ఇదంతా అవసరం లేదని నా ఉద్దేశం. కొంచెం అంటే అమ్మాయి వాదించడము, అమ్మాయి పాయింట్స్ కరెక్ట్గా చెప్తుంది కానీ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. క్లియర్గా తెలిసిపోతుంది, యాటిట్యూడ్ అయితే బాగా చూపిస్తుంది. కుక్కర్ విషయంలో బేబక్కని నామినేట్ చేసింది. ఫస్ట్ నామినేషన్ ఆడ వెళ్ళి బోర్డ్స్ పెట్టేస్తుంది. ప్రేరణది బేబక్కది. ఫస్ట్ బేబక్కని నామినేట్ చేస్తుంది. బికాజ్ యూ ఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, యూ డిడెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత చేస్తా, నేను ఇంతే చేస్తా, ఏం చెప్పకుండా మీరు చేసేస్తారు, మీ వల్ల ఇంతమంది పస్తుండాల్సి వచ్చింది ఆకలితో, ఇలా చెప్పేసి నామినేట్ చేస్తుంది. అసలు కుక్కర్ పని చేయడానికి ఆమె ఏం చేస్తుంది? అంతగా అయితే నువ్వు వెళ్ళి వండుకోవాల్సింది. ఒక రెస్పాన్సిబిలిటీ అమంటుంది. నేను బేబక్క అంత డిఫెన్స్ చేసుకుంటే క్వాలిటీస్ ఇంకా పెంచుకోవాలని నా ఉద్దేశం. బేబక్క ఆమె మంచిదే, పాజిటివ్ వేలో వెళ్ళాలి అనుకుంటుంది కానీ బిగ్ బాస్లో అదంతా కుదరదు. డిఫెన్స్ చేసుకోవాలి, వెరీ స్ట్రాంగ్గా చేసుకోవాలన్నమాట. అట్లాంటి వాళ్ళతో స్ట్రాంగ్గా చెప్పలేదు. ఏమంటుంది బేబక్క? నేను ఏం అడగలేదు కదా, నేను వంట చేస్తా అనలేదు కదా, మీరందరు చెప్తే చేశాను కదా అని చెప్తే సోనియా అంటుంది, హలో జస్ట్ ఒపీనియన్ అడిగాం మేము, మీరు బాగా బిర్యానీ చేస్తారు, ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ చేస్తారు, చెయ్యండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోలేదు అని చెప్పేసి యాటిట్యూడ్ వేలో చెప్తుంది. అస్సలు నచ్చలేదు అక్కడైతే నాకైతే. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళే చూస్తూ ఉంటారు కదా, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ నిన్న నామినేషన్స్లో మీకు ఎవరిది నచ్చింది ఖచ్చితంగా కామెంట్స్ చేయండి నా కోసం. ఇది ఒక రిక్వెస్ట్, ఓకేనా? అదొక్క పాయింటే డిఫెండ్ చేసుకుంది బేబక్క, ఇంకేం డిఫెండ్ చేసుకోలేదన్నమాట. ఓకే యాజ్ యూ విష్ అని చెప్పేసాను, అది చాలా రాంగ్. తర్వాత ఇంకెందుకులేండి, అసలు చెప్పాలంటేనే సోనియా గురించి చెప్పబుద్ధి కావట్లేదు. మీరు అడిగితే నేను వంట చేయలేము అని చెప్పేసా అని ఇంకా ఓకే యాజ్ యూ విష్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ప్రేరణ, ఇది ఫన్ కాదు, జాలీ కాదు, మనం పిక్నిక్కి రాలేదు, నువ్వు చాలా కూల్గా ఉంటున్నావు, వేరే వాళ్ళు ఫైట్ చేసేలాగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు, నాకు అది నచ్చలేదు, బహుశా నీకు ఫన్ కావచ్చు బిగ్ బాస్ అంటే, గేమ్స్ అంటే, మాకు ఫన్ కాదు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి ప్రేరణని నామినేట్ చేస్తుంది సోనియా. అయితే ప్రేరణ అస్సలు ఒప్పుకోదనమాట. ఈ మాటకి నేను క్లారిటీ ఇచ్చేస్తానని డిఫెన్స్ చేసుకుంటుంటే వెంటనే స్టాప్ చేస్తుంది. అసలు వేరే పర్సన్స్ని మాట్లాడనివ్వదు. ఆమె అజంప్షన్ ఏంటంటే ఆమె రైస్ చేసి మాట్లాడుతుందని అందరికీ తెలియాలి, తను మాట్లాడాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు మాట్లాడేది తను వినదు సోనియా. నేను గేమ్స్ని చాలా సీరియస్గా చేసుకుంటున్నాను, నా గురించి నీకు తెలియదు అనుకుంటా, నేను అక్కడ ఒకటి చెప్పింది ఏంటంటే, ఓకే ఇద్దరికి వర్క్ ఇస్తే కిరాక్ సీతకి ఇంకొకరు ఎవరబ్బా అఫ్రీది అనుకుంటా,
సూర్య గారు. వర్క్ అనేది వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇది చేయడం నీకు ఇష్టమా, ఇది చేయడం నీకు ఓకేనా అని చెప్పేసి అడిగి వాళ్ళిద్దరు ఇబ్బంది పడుతుంటే ఓకే స్వాప్ చేసుకోండి, మీరు కన్వీనెంట్గా చేసుకోండి, ఎందుకు మనం ఇంకా ఆడాల్సినవి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అప్పుడు కావాలంటే చూద్దాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పేసి నేను మామూలుగా చెప్పాను తప్ప దాన్ని ఇంత ప్రొలాంగ్ చేయని అవసరం లేదు అని చెప్పేసి ప్రేరణ చెప్తే అస్సలు నీకు అర్థం కాలేదనుకుంటా, నీకు తెలుగు అర్థం కాలేదనుకుంటా బహుశా, నేను చెప్తాను మళ్ళీ విను అని చెప్తుంది. అక్కడ కూడా చాలా యాటిట్యూడ్గా చెప్తుంది అనమాట తను. చాలాసేపు అయితే ఓకే ఆడికి సోనియా నామినేషన్స్ అయితే అయిపోతాయండి. తర్వాత వీళ్ళ ముగ్గురులో నైఫ్ అయితే ఎవరు ముందు స్పీడ్గా వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకే ఛాన్స్ అనమాట సేవ్ చేయడానికి. సో మన యష్మి అయితే వెళ్తుంది నైఫ్ తీసుకొని, వెళ్ళి స్పీడ్గా బేబక్కని నామినేట్ చేసి ప్రేరణనైతే సేవ్ చేస్తుంది అనమాట. అంటే ఎవరిదైతే గుచ్చుతారో వాళ్ళు నామినేట్ అయినట్టు, మిగతా వాళ్ళు సేవ్ అవునట్టు అనమాట చెప్తుంది. క్లియర్గా అర్థమైపోయింది. హౌస్ విషయంలో మీరు కొద్దిగా తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్లస్ డిఫెన్స్ చేసుకోలేదు, తను చెప్పిన పాయింట్ అనేది క్లారిటీ లేదు మీకే, సో ఆ పాయింట్ ప్రకారమే మిమ్మల్ని నామినేట్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఇది పక్కన పెడితే ప్రేరణ సోనియా మధ్య జరిగిన కన్వర్జేషన్ అనేది వాళ్ళిద్దరికీ క్లారిటీ లేదు, సో అందుకు అనమాట అని చెప్పేసి చెప్తుంది. తర్వాత అఫ్రీది వస్తాడనమాట, నామినేట్ చేస్తాడు మణికంఠని, ఫస్ట్ నామినేట్ చేస్తాడు మణికంఠ చెప్తాడనమాట. మణికంఠకి ఛాన్స్ ఇవ్వనే కూడదండి. అఫ్రీద్ ఏమంటాడంటే ఎందుకు నామినేట్ చేస్తాడంటే నువ్వు నాతో సరిగా కనెక్ట్ అవ్వలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అంటాడు. మణికంఠ అంటాడనమాట, చాలా కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాను, డిఫరెంట్ మైండ్స్ ఉన్నప్పుడు అందులో నాకు ఈ జరిగినది ఫస్ట్ రోజే, నేను వెంటనే మాట్లాడలేను అని చెప్పి చెప్తాడనమాట. నేను ఏమన్నా అనిపిస్తున్నప్పుడు, బాధ కలిగినప్పుడు నేను ఒక పాట పాడుకోవడమో లేదా ఏదో మాట్లాడుకోవడమో నాకు నేనే చేస్తాను. ఇప్పుడు నా చేతిలో ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ బత్తాయి ఉందనుకోండి, ఆరెంజ్ పాట ఓరెంజ్లో ఉన్న ఓ బేబీ అని చెప్పేసి పాట పాడుకుంటాను. సపోజ్ నాకు ఏదన్నా అనిపించింది అనుకోండి, కెమెరాకి వెళ్ళి చెప్పుకుంటాను, ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇలా నా బాధను అనేది కన్వే చేసుకుంటూ ఉంటాను. కానీ నేను మాట్లాడుతూ ఉన్నాను అందరితో, కావాలంటే అడగండి. నేను నీతో మాట్లాడలేదని నువ్వు నామినేట్ చేయడం అది నా ఇష్యూ కాదు, అది నీ ఇష్యూ. నేనైతే టైం పడుతుంది, అందరితో మాట్లాడుతున్నాను, అదైతే రాంగ్ నువ్వు చేయడం అనేది అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటాడనమాట మణికంఠ. సెకండ్ వచ్చేసి బేబక్కని చేస్తాడు, సేమ్ రీజన్, సిల్లీ రీజన్. అఫ్రీది కరెక్ట్గా నామినేట్ చేయలేదు రీజన్ చెప్పి, మీరు నాతో కనెక్ట్ అవ్వలేదు సరిగా అని చెప్పేసి అంటాడు. బేబక్క వచ్చేసి లేదు నేను కనెక్ట్ అవుతున్నాను, నువ్వే కనెక్ట్ అవ్వలేదు, నేను అన్నీ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, ఇంకా నువ్వే తక్కువ అనిపిస్తున్నావు నాకు అని చెప్పేసి అంటుంది. ఓకే అని చెప్పేసి అక్కడ కూడా ఏం డిఫెన్స్ చేసుకోదన్నమాట బేబక్క. సో యష్మి స్పీడ్గా వెళ్తుంది, మళ్ళీ మణికంఠ పైన గుచ్చుతుంది, బేబక్కనైతే సేవ్ చేస్తుంది. ఓకేనా, అక్కడ కూడా రీజన్ చెప్తుంది, మణికంఠ గుచ్చిన రీజన్ అయితే కరెక్ట్గా చెప్తుంది అనమాట. సారీ, ఏం చెప్తుందంటే ఇక్కడ బేబక్కది ఎక్కువ పాయింట్స్ అయితే లేవు, అఫ్రీది నీకు చెప్పిన పాయింట్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా మాకు కరెక్ట్ అనిపించాయి కాబట్టి
ఎక్కువ నువ్వు కనెక్ట్ అవ్వలేదు, మింగల్ అవ్వలేదు, కొంచెం ఎమోషనల్గా అనిపిస్తున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. అదైతే కరెక్ట్ కాదు, ఒప్పుకోడనమాట మణికంఠ. మనకు మామూలుగా ఎపిసోడ్లో చాలా తక్కువ చూపిస్తారండి, లైవ్లో అయితే చాలా డిస్కషన్ అయితే జరిగింది. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ అయిపోతుందండి వీడియో. ఏది ఇంపార్టెంటో అది మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఆర్జే సూర్య గారు అయితే వస్తారనమాట, మణికంఠని నామినేట్ చేస్తారనమాట. నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి, ఎనీథింగ్ అది ఏదైనా సరే, నువ్వు ఎవరు? నువ్వు బిగ్ బాస్ కాదు కదా, నువ్వేమైనా జడ్జివా? నువ్వు జడ్జి కాదు కదా, ఎందుకు నువ్వు అందరినీ జడ్జి చేసేలాగా బిహేవ్ చేస్తున్నావు? ఏదైనా చెప్పడానికి ఇదే రైట్ అని ఎందుకు చెప్పడానికి చాలా ప్రయత్నిస్తున్నావు? నువ్వేం బిగ్ బాస్ కాదు కదా అని చెప్పేసి అంటాడనమాట అజయ్ గారు. మణికంఠ వచ్చేసి మీకు నా పైన క్లారిటీ లేదు, ఓకేనా అని చెప్తే మనకు ప్రోమోలో చూపిస్తారు కదా, నువ్వు ఓకేనా అని అడిగితే ఓకే కాదు అని చెప్పేసి సూర్య గారు అంటారనమాట. మణికంఠ కామాకి ఫుల్ స్టాప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే రెండు సేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడతారు అనమాట మణికంఠ. నాకు కామాకి ఫుల్ స్టాప్కి చాలా బాగా డిఫరెన్స్ తెలుసు, బహుశా నీకు తెలియదు అనుకుంటా అని చెప్పేసి సూర్య గారు అంటారనమాట. చాలాసేపు డిస్కషన్ అయితే జరుగుతుంది, మణికంఠ ఒప్పుకోడనమాట. నేనైతే ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పే రీజన్, మీరు అనుకుంటున్నారు నా గురించి మీకు క్లారిటీ లేదు కాబట్టి ఈ రీజన్స్ చెప్తున్నారని చెప్పేసి చెప్తాడు మణికంఠ. తర్వాత ఆర్జే గారు బేబక్కని నామినేట్ చేస్తారనమాట. మీరు ఇదే అండి రీజన్, ఇంకా ఏం లేదు, అదొక్క విషయంలోనే నేను హట్ అయ్యాను, మీ వల్ల చాలామంది ఆకలితో పడుకున్నారు, బాధపడ్డారు, చాలామంది ట్రై చేశారు కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళని, మీరు చాలామంది చెప్తుంటే అది చెప్పనివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేసే అవకాశం మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి అందుకే నామినేట్ చేస్తున్నా అని అంటాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, నేను ఎవరు ఆకలితో పడుకోమని చెప్పలేదు, నేను చేశాను, అది పని చేయడానికి నాకు కాదు, ఫైనల్లీ అది బాగానే అయింది, తిన్నారు, బట్ ఎందుకు పదే పదే అదే రీజన్ చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుందన్నమాట బేబక్క. నైనిక వస్తుంది స్పీడ్గా, వాళ్ళ ముగ్గురులో ఈసారి నైనిక వస్తుంది అనమాట. స్పీడ్గా వెళ్ళి మణికంఠని నామినేట్ చేస్తుంది, బేబక్కనైతే సేవ్ చేస్తుంది అనమాట. ఓకే, రీజన్ చెప్తుంది అదే, మణికంఠ అంటే కరెక్ట్గా కన్వే చేసుకోలేకపోతున్నాడు కదా, అదే చెప్తుందనమాట. బేబక్క వస్తుంది, బేబక్క ఛాన్స్ వస్తుంది, పృథ్వీని నామినేట్ చేస్తుంది. మధ్యలో సీత ఇంటరప్ట్ అవుతుందండి. పృథ్వీకి రీజన్ చెప్తుంటే నువ్వు అందరికన్నా తక్కువ కనపడుతున్నావు దేంతో అయినా, అంత మింగిల్ అవ్వడంలో కానీ యాక్టివిటీస్లో కానీ నాకు అనిపించిందని చెప్పేసి చెప్తుందనమాట. బేబక్క నామినేట్ చేస్తుంది పృథ్వీని, బట్ సీత ఇంటరప్ట్ అవుతుంది. నిఖిల్ అంటాడు నువ్వు ఆగు, వాళ్ళని నువ్వు చెప్పనివ్వు అని. కరెక్టే కదా తను చెప్పేది, యాజ్ ఏ చీఫ్ ఇంటరప్ట్ అవ్వకూడదు, బట్ ఆ అమ్మాయి మధ్యలో ఇంటరప్ట్ అవుతుంటే చెప్పే ఛాన్స్ అయితే ఉంది కదా, అర్హత కూడా వాళ్ళకు ఉంది కదా. ఎందుకో నిఖిల్ అంటేనే నచ్చట్లేదు అని నాకు అనిపించింది. అందుకే ప్రతి ఒక్క విషయంలో కావాలని గొడవ పడ్డము, ఆ అబ్బాయిని బ్యాడ్ చేయాలని చాలా బాగా ట్రై చేస్తుంది మన సీత, కిరాక్ సీత. ఏమంటుందంటే నేను మాట్లాడతా, నా ఇష్టం, నువ్వు ఎవరు చెప్పడానికి, మధ్యలో మాట్లాడకూడదని నువ్వు ఎవరు చెప్పడానికి అని చెప్పేసి అంటుంది. ఇలానే వాదిస్తుంది, గట్టిగా అడుస్తుంది అనమాట. నువ్వు ఎవరు చెప్పడానికి, నేను మాట్లాడతా అని చెప్పేసి మనకు అదే ప్రోమోలో చూపిస్తారనమాట. సో
ఆడికి అయితే పృథ్వీ నామినేషన్ అయిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. చాలా సేపు జరిగిందనమాట లైవ్లో. ఇదైతే చాలా సేపు డిస్కషన్. అసలు సీత అయితే తగ్గదు, వాదిస్తూనే ఉంటుందన్నమాట కంటిన్యూగా. ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా కావాల్సిగా నిఖిల్ని ఇరిటేట్ చేసి రైస్ చేసి, నువ్వేమి ఇది కాదు, నువ్వు ఓన్లీ అది డిసైడ్ చేయడానికే, నీకు బిగ్ బాస్ ఇచ్చినది మాత్రమే నువ్వు చెయ్యి, ఇలా ఇంటరప్ట్ అవ్వు, మమ్మల్ని జడ్జ్ చేయడానికి ట్రై చేయకు, ఇలా మాట్లాడుతుంది. నిఖిల్కి చాలా కోపం వస్తుందన్నమాట. తర్వాత బేబక్క అఫ్రిదీని నామినేట్ చేస్తారనమాట. ఏం చెప్తారంటే, నువ్వు సరిగా యాక్టివ్గా లేవు అందరిలో అని చెప్పేసి చెప్తుందనమాట. అఫ్రిది ఏం చెప్తారంటే, నేను యాక్టివ్గా లేను అనేది రాంగ్, నేను యాక్టింగ్లో ఉన్నాను అన్ని ఏమంటుందంటే బేబక్ ఆఫ్రిదీని, నీలో ఉండే ఫైర్ అనేది బయటికి రావాలి, నీలో చాలా ఫైర్ ఉంది, ఇంకా నువ్వు అది బయటికి తేలేదు అని చెప్తే కనుక, నాకు తెలుసు నాలో ఫైర్ ఉంది, నేను ఎప్పుడు తేవాలనో అప్పుడు తెస్తాను, నాకు తెలుసు, మీరు ఏమీ అది చెప్పనవసరం లేదు, నేను యాక్టివ్గానే ఉన్నానంటే గట్టిగా చెప్తే, ఇదో ఇదే ఈ ఫైరే నీలో బయటికి రావాలని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని చెప్తుందనమాట. కరెక్ట్గా రీజన్ అయితే చెప్పలేదు బేబక్క. ఆడికి అయిపోతాయన్నమాట నామినేషన్స్. ప్రోమో చూసారా ఫ్రెండ్స్ మీరు? ఏమనిపించింది? మన మణికంఠ ప్రేరణ నామినేషన్స్ జరిగినప్పుడు మణికంఠకి హైయెస్ట్ ఓట్స్ వస్తాయి, నామినేట్ అవుతాడు. ఇంకా ఎమోషనల్గా ఇప్పుడు ప్రేరణ ఉంది, మణికంఠ ఉన్నాడు, అందరూ ఏడ్చేస్తున్నారు ప్రోమోలో. గమనించారా మీరు? ఏం చెప్తున్నారు? నేను చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో వచ్చాను, నాకు ఇది ఇంపార్టెంట్ బిగ్ బాస్, నా పాపని నేను మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇది నాకు మంచి ప్లాట్ఫామ్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ప్రూవ్ చేసుకో, అది ఏడ్చి అందరి దగ్గర అడుక్కొని బంగపోయి తెచ్చుకుంటావా? లేదు కదా. నీ ఆట అందరితో మింగిల్ అవ్వు, మంచిగా టాస్క్ ఆడు, మెయిన్గా ప్రజల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని గెలుచుకో, వాళ్ళే నిన్ను గెలిపిస్తారు కదా. ఇక్కడ గెలవాలి ఎలా అంటే తన కోసం వేరే వాళ్ళు నామినేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రేరణ నామినేట్ అవ్వాలా నీ కోసము? ఎవరికైనా బిగ్ బాస్ ఇంపార్టెంటే కదా, అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే బిగ్ బాస్కి వస్తారు. ఇలా సెంటిమెంట్ ప్లే చేసి మణికంఠ గెలవాలని చాలా ట్రై చేస్తున్నాడని నాకు అనిపించిందండి. అబ్బాయి మంచోడే, కరెక్ట్గా పాయింట్స్ చెప్తున్నాడు, బట్ చాలా సెన్సిటివ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేస్తున్నాడు. ప్లస్ నేను లైవ్లో చూసానండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు నిఖిల్ దగ్గరకు వస్తాడు, యష్మి గురించి అడుగుతాడు, నైనిక గురించి అడుగుతాడు, అంటే ఎలా ఉంటారు, నీకేమనిపించింది అని చెప్పేసి అభిప్రాయాలు కనుక్కుంటున్నాడు. అంటే ఒక ఐడియా కోసము, క్లారిటీ కోసం కనుక్కుంటున్నాడు అనమాట. అలా నేను అందరితో మాట్లాడుతున్నా అని చెప్పుకోవడానికి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు నామినేషన్స్లో మాత్రం ఫుల్ ఎమోషనల్ అయిపోయి అందరిని ఏడ్చేలాగా చేసి, యష్మికి అందుకే కోపం వచ్చింది. మనకి అదే ప్రోమోలో చూపిస్తారు. మార్నింగ్ ప్రోమోలో అయితే ఇంకా కంప్లీట్గా చూపించలేదు మనకి. నైట్ అయితే నేను చూశాను అనమాట, నేను లైవ్లో కూడా చూశాను. అంటుంది, నువ్వు ఇలా నీకే కాదు అందరికీ బిగ్ బాస్ ఇంపార్టెంటే, నువ్వు ఇలా ఎమోషనల్గా అందరినీ చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అయిపోతుంది చాలా. ఆడికైతే ఎండ్ అవుతాయండి, కొంచెం కంట్రోల్ చేసి ఒకరికొకరు చాలా డిస్కషన్ అయితే అవుతాయి. నేను అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికీ ఈ వీడియో లాంగ్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఎక్కువ అయిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి అంత అవ్వకుండా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. సో అదే అనమాట. ఇంకొకటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, యష్మి, నిఖిల్, నైనిక, వీళ్ళ ముగ్గురికి కూడా టాస్క్ జరిగిందనమాట. అది ఏమైందని చెప్పేసి నేను షార్ట్లో పెడతాను, చూడండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.